హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ గురించి వచ్చిన నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. సో దీనికి అప్లికేషన్స్ అన్నది 23 ఫిబ్రవరి నుంచి 14 మార్చ్ వరకు స్వీకరించడం జరుగుతుంది. ప్రిలిమ్స్ డేట్ అన్నది మే ఆర్ జూన్ 2024, మెయిన్స్ డేట్ అన్నది సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ 2024 అని ఇక్కడ మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో వన్ టైం పాస్వర్డ్ ఈజ్ నాట్ కన్సిడర్ యాజ్ అన్ అప్లికేషన్ ఫర్ ఎనీ పోస్ట్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అండ్ గతంలో ఇప్పుడు నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిందని చెప్పాం, గతంలో ఇచ్చింది. ఆల్రెడీ అప్లై చేసిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే సో నీడ్ టు లాగిన్ అండ్ రీఅప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్ ఏ ఫ్రెష్. సో మళ్ళీ లాగిన్ అయి రీఫ్రెష్గా అప్లై చేయండి. బట్ యూ నీడ్ నాట్ టు పే ఫీ. మళ్ళీ మీరు ఫీ ఎలాంటిది చెల్లించక్కర్లే. ఒకవేళ అలా చెయ్యకపోతే విల్ నాట్ బీ కన్సిడర్ ఫర్ దిస్ నోటిఫికేషన్. ఒకవేళ మీరు లాగిన్ అయ్యి రీఅప్లై చేసుకోకపోతే పాత నోటిఫికేషన్ నేను చేశాను కదా అని ఖాళీ కూర్చుంటే కన్సిడర్ చేయరు. సో అభ్యర్థులు గమనించి రీఫ్రెష్ చేయండి, రీఅప్లై ఇక్కడ చేసుకోండి. ఇది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, ప్రిలిమ్స్కి ఇక్కడ 1:50 టైమ్స్ వేకెన్సీస్ జోన్ వైజ్ తీయటం జరుగుతుంది. సో ఏ జోన్లోకి వస్తారు అక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి దానిని బట్టి ఇక్కడ 1:50 అనేది తీస్తారని ఇక్కడ చాలా స్పష్టంగా ఇచ్చారు. ఫోర్త్ పాయింట్, ఇక్కడ ప్రిలిమ్స్ ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుంది. సో సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మీకు ఇది యూపీఎస్సీలో ఉంటుంది. సైట్ ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా చూసుకోవచ్చు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2024 అన్నది జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 26th మే నాడు సండే రోజు నిర్వహించటం జరుగుతుంది. సో 26th మే నాడు ప్రిలిమ్స్ ఉన్నది సివిల్ సర్వీస్ వాళ్ళది. అదేవిధంగా సివిల్ సర్వీస్ మెయిన్స్ అన్నది మనకు సెప్టెంబర్ 20th నాడు ఇవ్వటం జరిగింది సివిల్ సర్వీస్ది. అయితే ఇప్పుడు గ్రూప్ 1 ఎప్పటికి వెళ్తాడు, గ్రూప్ 1 ప్రీ ఎప్పుడు వెళ్తాడు? సో మే 26th సివిల్స్కి రిజర్వ్ అయిపోయింది. ఆ డేట్ మాత్రం టచ్ చేయడానికి వీల్లేదు. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్లో టెంటేటివ్లీ మే ఆర్ జూన్ అని ఇవ్వటం జరిగింది. అంటే మేలో అయినా వెళ్ళొచ్చు లేదా జూన్లోకైనా కానీ ప్రిలిమ్స్ వెళ్ళొచ్చు. సో 26th అయితే డేట్ ఖాళీ లేదు. ఇక మేలో ఉండేది లాస్ట్ కదా ఒక్కరోజే. అంటే ఒకవేళ ముందుగా వెళ్తే మే 19th ఆప్షన్ ఉన్నది. ఆ రోజు ఇంకా వేరే ఎస్ఎస్సి కానీ ఏమన్నా ఉంటే తెలియదు కానీ నాకు. సో సివిల్ సర్వీస్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మే 19th అయితే ఇక్కడ ఖాళీగా లభిస్తున్నది. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ అన్నది వెళ్తే మే 19th వెళ్ళొచ్చు, లేదా ఇంకొద్దిగా ముందుగా 12th మేకైనా వెళ్ళొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మే మిస్ అయితే ఛాన్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ సండే వచ్చి జూన్లో 2nd మనకు లభిస్తున్నది. సో టెంటేటివ్లీ మనం ఒక మైండ్లో ఒక డేట్ని ఫిక్స్ చేసుకోవచ్చు. 12th మే నాటికి ఎగ్జామ్ ఉండొచ్చు. 12th మే ఆర్ 19th మే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మే మిస్ అయితే అక్కడి నుంచి మనకు జూన్లో అన్నారు కాబట్టి 2nd జూన్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఆ రోజైనా వెళ్ళొచ్చు, లేదా 9th జూన్కైనా వెళ్ళొచ్చు. సో ఈ 2 డేట్స్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి. సో ప్రాబబ్లీ ముందుకైనా వెళ్తాడండి, లేట్ అయినా వెళ్ళొచ్చు. దానికి అనుగుణంగా మీ ప్లాన్లంతా కూడా ప్రిలిమ్స్కి సిద్ధం చేసి ఉంచుకోండి. బెటర్ నేను చెప్పేది ఏమిటంటే 19th మేకే రెడీగా ఉంటే పెద్ద నష్టమేమీ లేదు. ఇంకేమన్నా అవకాశం ఉంటే ఆ 2-3 వారాలు రివిజన్ చేసుకుంటారు. ఇది ప్రిలిమ్స్కి సంబంధించి. మెయిన్స్ డేట్స్ చూస్తే సెప్టెంబర్ 20 నుంచి సివిల్స్ మెయిన్స్ డేట్స్ ఫిక్స్ అయిపోయినాయి. సో 5 days అంటున్నారు. 1, 2, 3, 4, 5 ఇక్కడ మధ్యలో హాలిడే వచ్చినా కానీ ఇక్కడ వరకు బ్లాక్ అయిపోయింది. సో వెళ్తే ముందుకు వెళ్ళాలి. మనకు ఆ 6 పేపర్స్ ఉన్నాయి అండ్ 2 కంపల్సరీ ఇంగ్లీష్ అండ్ తెలుగు కంపల్సరీ పేపర్స్ ఉన్నాయి. మార్నింగ్ ఇంగ్లీష్, ఆఫ్టర్నూన్ తెలుగు అట్లా ఆ విధంగా వెళ్ళినా ఒకరోజు అక్కడ అవసరం పడుతుంది. సో టోటల్ 7 days ఇక్కడ అవసరం పడుతున్నాయి మెయిన్స్ కండక్ట్ చేయడానికి. సో వెళ్తే ఇక్కడ ముందుకు వెళ్తే మనకు సెప్టెంబర్ 9th నుంచి వెళ్ళే అవకాశం ఉంది.
సో ఆల్టర్నేటివ్ డేస్ వెళ్తాడా, రెగ్యులర్ వెళ్తాడా అన్నది మనం చూడాలి. ఒకవేళ ఆల్టర్నేటివ్ డేస్ అంటే 9th ఎగ్జామ్ పెట్టి 10th హాలిడే ఇచ్చి 11th ఎగ్జామ్ పెట్టి 12th హాలిడే ఇచ్చి 13th ఎగ్జామ్ పెట్టి ఆ విధంగా వెళ్తే మాత్రం ఇక్కడ మనకు సెప్టెంబర్ 7th నుంచే మెయిన్స్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సివిల్స్ కన్నా ముందే వెళ్ళొచ్చు. ఒకవేళ అది ఛాన్స్ మిస్ అయితే మనకు అక్టోబర్లో 3rd నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రాబబ్లీ సివిల్ సర్వీస్కి ముందు ఆప్షన్ తీసుకోవటం కన్నా సివిల్ సర్వీస్ తర్వాత ఆప్షన్కి వెళ్ళటానికే ఎక్కువ అవకాశం కల్పిస్తుండవచ్చు. కారణం ఇక్కడ చాలామంది ఢిల్లీలో ప్రిపరేషన్ సివిల్స్కి చేస్తూ ఉంటారు. కొంతమంది వేరే స్టేట్స్ వాళ్ళు వేరే స్టేట్స్లో కూడా రాయటానికి ఇష్టపడుతూ ఉంటారు సివిల్స్ని. సో ఆ కారణంగా ఇటు ఇక్కడ ఇది అటెంప్ట్ చేసి అటు వెళ్ళటమా, లేదా అది అటెంప్ట్ చేసి ఇటు రావటమా, కొద్దిగా అటు ఇటు డేట్స్ని మనం చూసుకోగలిగితే ఒక అంచనా, ప్రాథమిక అంచనా సెప్టెంబర్ 7th or 9th నుంచి ఆర్ అక్టోబర్ 3rd నుంచి అయినా కానీ మెయిన్స్ ఉండవచ్చు. సో ఇవి మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి ఇక్కడుండే సిట్యువేషన్స్ని పరిశీలన చేస్తే. సో ప్రిలిమ్స్కి మనకు 563 వేకెన్సీస్ ఇచ్చారు. ఇంటూ 50 చొప్పున 28,150 మొత్తం ఇంతమంది ప్రిలిమ్స్ని క్లియర్ చేస్తారు. సో ఆల్మోస్ట్ ఇక మనం ఫిబ్రవరి కంప్లీట్ అయిందని అనుకోవచ్చు. ఈరోజు 19th. సో ఇంకొక 10 days ఉన్నది ఫిబ్రవరి. మనకు మిగిలింది మార్చ్ 30 days, ఏప్రిల్ 30, ఒక మే ఒక 30 days వేసుకుంటే ఇక్కడ సాలిడ్గా ఒక 100 days ప్రిలిమ్స్కి దొరుకుతున్నది. 100 days. సో 100 daysలో గతంలో ఎవరైనా ప్రిలిమ్స్కి ఇబ్బంది పడిన అభ్యర్థులు ఉంటే సో వాళ్ళు కాస్త ఫోకస్ చేసుకొని ప్రిలిమ్స్ని కూడా కలిపి తీసుకొని వెళ్తే మీకు బెనిఫిట్ ఉంటుంది. కనీసం 6 months కరెంట్ అఫైర్స్ మీద ఏది వాట్ ఈజ్ వాట్ అనేది పోయింది రోజులు. కాస్త ట్రెండ్ మార్చారు. దానికి అనుగుణంగా కాస్త 6 months మీద ఫోకస్ చేయండి. ఎస్పెషల్లీ ఈ ఏప్రిల్ తర్వాత నుంచి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకి సంబంధించి కాస్త ఇన్డెప్త్గా ఇన్ డీటెయిల్గా వెళ్ళండి. అండ్ మెయిన్స్కి సంబంధించి మనకి ఇక్కడ 100 days జూన్తో జరిగిందే అనుకుందాం. సో దాన్ని కూడా కలుపుకుంటే మనకి 100 days వచ్చినాయి. సో జూన్లో ప్రిలిమ్స్ రాసి నాది ప్రిలిమ్స్ క్లియర్ అవుతుందా కాదా అని ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవటం కన్నా డైరెక్ట్ మెయిన్స్లోకి అడుగు పెట్టేటట్టు అభ్యర్థి ఉండాలి. ఆ విధంగా చూస్తే సో జూన్ ఒక 10 రోజులు అటు ఇటు పోయినా కానీ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ సో ప్రాబబ్లీ మనకి ఇక్కడ 70 to 90 days ఇక్కడ మనకు లభిస్తున్నాయి. ఒకవేళ అక్టోబర్ 3rd ఎప్పటికెళ్ళినా కానీ అది బోనస్గా ఒక 10 రోజులు అక్కడ పెద్దగా బ్రహ్మాండాలు బద్దలు కొట్టేది ఏమీ ఉండదు. సో హార్డ్లీ చేతిలో 90 days అయితే ఉంటాయి మనకు. ఏది ప్రిలిమ్స్ రాసి వెంటనే మెయిన్స్లో అడుగు పెడితే, ప్రిలిమ్స్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఆ విధంగా టైం వేస్ట్ చేస్తే అవి కూడా మినిమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కనీసం మినిమం డేస్ 70, మ్యాక్సిమం డేస్ 90 ప్రిలిమ్స్కి. అది మైండ్లో పెట్టుకొని దానికి అనుగుణంగా సో ఇప్పుడున్న 6 పేపర్స్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్నది డిసైడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు. సో రిజర్వేషన్స్ అన్ని కేటగిరీలు అన్ని పరిశీలన చేస్తే మనకు ఆన్ యావరేజ్ ఒక పేపర్కి 90 వస్తే సేఫ్ జోన్లో ఉంటాము. సో అంతకన్నా తక్కువ వచ్చినా కానీ రిజర్వేషన్ బెనిఫిట్ మీద జాబ్ వచ్చే అవకాశాలు చక్కగానే ఉంటాయి. సో ఆన్ యావరేజ్ ఒక పేపర్కి 80 చొప్పున మినిమం 80 చొప్పున తెచ్చుకోగలిగితే సో 480+ అది కూడా మంచి స్కోర్ అవుతుంది. ఈవెన్ ఇంకా రిజర్వేషన్ బెనిఫిట్ ఉన్న వాళ్ళు 400 out of 900కి కూడా జాబ్ వస్తుందండి. సో మహిళ అయ్యుండి ఇంకా మంచి రిజర్వేషన్స్ అయితే ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. సరే, దాని గురించి మనము ఇంకో సందర్భంలో డిస్కస్ చేద్దాం. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఇచ్చాడు చక్కగా. అసలు ఇంత స్పీడ్ అవుతుందని అయితే నేను అనుకోలేదు. బట్ దేవుడి దయ వల్ల చక్కగా ఇన్ టైంలో జరిగింది. నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేసినట్టు చక్కగా వచ్చింది. సో ఇది మీకు నోటిఫికేషన్ సబ్మిషన్ డేట్. రీఫ్రెష్గా అప్లై చేయండి. సెకండ్ పాయింట్. సో ఇది ప్రిలిమ్స్ డేట్స్ ఇక్కడ ఉంటాయి మీకు గ్రూప్ 1కి. సో ఇవి మెయిన్స్ డేట్స్ ఉంటాయి. సో హార్డ్లీ మీ చేతుల్లో 180 days మిగిలినాయి.
ఈ 180 డేస్లో వచ్చిన 563 పోస్టులలో ఒక పోస్టు కొట్టాలి. అంతే కదా, ఇంకా మిగిలినాయి మీకు డేట్స్ అక్కడ ఒకసారి ప్రశాంతంగా పరిశీలన చేయండి. ఇంకా మీకు పండగలు, పబ్బాలు, ఆదివారాలు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఫంక్షన్స్ అన్నీ పోతే ఇంకా అవి కూడా ఉంటాయో ఉండవో. సో అన్నిటినీ మనం కన్సిడర్ చేసుకొని వెళ్ళాలి, ఇది లైఫ్. సో సెలవులు మాత్రం అప్పుడే తొందరపడకండి. కాస్త బాగా టఫ్గా నా వల్ల కాదు సెలవులు పెట్టుకోకపోతే అనుకున్న వాళ్ళు మాత్రమే సెలవులకి వెళ్ళండి. లేని వాళ్ళు టైం షెడ్యూల్ చక్కగా చేసుకోవచ్చు. ప్లాను చేతుల్లో డబ్బులు లేకుండా ఎప్పుడు ఏంటి ఈ విధంగా అయోమయంలో కూర్చోకండి. మెయిన్స్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా సెలవులు అవసరం పడతాయి. ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ప్రిలిమ్స్ కూడా డిసైడింగే, బట్ థింగ్స్ మేనేజబుల్ ఇక్కడ. సో ఇక అది మీ ఇష్టం, మీ చేతుల్లో సమయాన్ని బట్టి, మీ యొక్క ప్రిపరేషన్ బట్టి ఉంటుంది. సో ఇది నేను ఇక్కడ దీన్ని కంక్లూడ్ చేస్తున్నా. ఇది మనం ఓన్లీ ఆన్సర్ రైటింగ్ సెషన్ని మనము ఇక తీసుకొని వెళ్దామండి. జస్ట్ ఆన్సర్ రైటింగ్. ఇప్పుడు మళ్ళీ ఏ ఏంటి, బి ఏంటి, ఇక్కడ నుంచి మళ్ళీ మొదలు పెడితే సమయం కూడా సరిపోదు. జస్ట్ క్వశ్చన్ ఏంటి, దానికి ఉండాల్సిన 10 బుల్లెట్ పాయింట్స్ ఏంటి, ఫాస్ట్గా వెళ్ళాలి. సో వెళ్తే కానీ మనము ఈ గోల్లో రీచ్ కాము. సో దానికి ఎలాంటి అప్రోచ్ వెళ్తాం ఏంటి అన్నది నేను 1 or 2 డేస్లో ప్రాపర్ ప్లాన్ని మీకు తెలియజేయటం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా నేను ఇంకా మళ్ళీ ఫ్రెష్గా నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలి. ఆల్రెడీ ఒకసారి రిజిస్టర్ అయిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే మళ్ళీ కాస్త రెన్యువల్ చేయించుకోండి. రెన్యువల్ చేయించుకుంటే కాస్త మాకు కూడా సపోర్టివ్గా ఉంటారు మీరు. నేను కూడా నా తరపు నుంచి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టడానికి నాకు కూడా మైండ్ ఫ్రీగా ఉంటుంది. సో చూద్దాం, ఇంకా 2 డేస్లో నేను దీనికి సంబంధించి ఏ విధమైన యాక్షన్ ప్లాన్ తీసుకొని మిమ్మల్ని వెళ్తాను, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేస్తాను. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే తెలుసుకోండి. సో ఆల్ ది బెస్ట్ అండి. ఇంత భారీ నోటిఫికేషన్ సక్సెస్ అయి తీరుతారు మీరు, డోంట్ వరీ. ప్రశాంతంగా ఉండండి. గుడ్ లక్.